ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ గ్రంథంలో నుంచి మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి సిద్ధపడుచున్నాం. మమ్మల్ని అందరినీ దీవించండి. క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తుల వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి మరొక అంశాన్ని మనము తెలుసుకుందాం. దయచేసి బైబిల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బైబిల్ ఓపెన్ చేసి ప్రతి లేఖనాన్ని మీరు చూడాలని, గ్రహించాలని ప్రేమతో మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము తెలుసుకున్నటువంటి అంశం అది ఏమనగా అంటే, నీ కాలమునకు ముందు నీవెలా చనిపోదువు. మన అంశం అండి, నీ కాలమునకు ముందు నీవెలా చనిపోదువు. ఓకే, ఈ విషయాలు మనసులో పెట్టుకొని మనము గ్రంథాన్ని పరిశీలన చేద్దాం. అంశానికి సంబంధించినటువంటి లేఖనాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు గమనించండి. 7:17 అధికముగా దుర్మార్గపు పనులు చేయుకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవెలా చనిపోదువు. ఆమేన్. మంచిదండి. ఇప్పుడు ఒక మంచి లేఖనాన్ని చదువుకోగలిగాం గ్రంథంలో నుంచి. ప్రసంగి గ్రంథాన్ని రాసింది సొలొమోను గారు. ఈయన జ్ఞాని, దావీదు యొక్క కుమారుడు యొక్క సొలొమోను గారు. మరి అనేకమైనటువంటి రచనలు రచించాడు తండ్రి మహాకృపను బట్టి. అలాగే ప్రసంగి గ్రంథాన్ని కూడా ఆయన రాయటం జరిగింది. ఇక్కడ ఏమంటుండంటే, నీ కాలమునకు ముందుగా నువ్వెలా చనిపోదువు. ప్రియులారా, ఈ యొక్క లేఖనాన్ని మనం ఆధారం చేసుకొని పరిశీలన చేద్దాము. నీ కాలానికి ముందు నువ్వు ఎలా చనిపోదువు అని అంటే, ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మానవ జాతిని మనం పరిశీలన చేస్తే, వారికి ఉన్నటువంటి కుటుంబాలలో సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, భార్యాభర్తల మధ్య గొడవలను బట్టి, మనస్పార్థాలను బట్టి మానవులందరూ కూడా చనిపోతూ ఉంటున్నారు. ఎలాగ చనిపోతున్నారంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చనిపోతున్నారు. కొందరు ఉరి పెట్టుకొని చనిపోతున్నారు, కొందరు కిరోసిన్ మీద పోసుకొని మరి నిప్పు అంటించుకొని చనిపోతున్నారు, మరి కొంతమంది ట్యాబ్లెట్స్ మింగి చనిపోతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చనిపోతున్నారు. అంటే మధ్య వయసులో చనిపోవటము దేవుడికి ఇష్టం లేదు. అలాగ మధ్య వయసులో చనిపోవాలన్న ఉద్దేశంతో ప్రియులారా, దేవుడు మానవ జాతిని పుట్టించలేదు. అందుకొరకే దేవుడు మరి సొలొమోను గారి ద్వారా తెలియచేస్తూ ఉంటున్నాడు. ఏమంటుండంటే, నీ కాలమునకు ముందుగా, నీ కాలానికి ముందుగా నువ్వెలా చనిపోదువు అని అంటున్నాడంటే, దేవుడిచ్చినటువంటి కాలంలోనే ఖచ్చితంగా మానవ జాతి చనిపోవాలి అన్నట్టుగా మనకి లేఖనాలను పరిశీలన చేస్తుంటే మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. అంటే దేవుడు ఇచ్చినటువంటి కాలంలోనే చనిపోవాలనా, అలాగే దేవుడు సమయాన్ని దయచేశాడా అనేది మనం ఆలోచిస్తే, మనము తండ్రి నుండి మన తల్లి గర్భంలోనికి ఎప్పుడైతే వస్తామో, అంటే ఎప్పుడైతే విడి తల్లి గర్భంలో మనం పడతామో ప్రియులరా, ఆ తల్లి గర్భంలోనే దేవుడైనటువంటి యెహోవా ప్రతి మానవుడికి భూమి మీద ఈ మానవుడు ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి, ఇన్ని నెలలు బ్రతకాలి, లేక ఇన్ని దినాలు బ్రతకాలని దినాలు కేటాయిస్తాడండి. అది అడుక్కొని తినే భిక్షగాడు కానించి,
ఐఏఎస్ ఆఫీసర్ల వరకు, చక్రవర్తుల వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది ఉన్నది. తల్లి గర్భంలో మనం పుట్టినప్పుడే జీవిత కాలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే దేవుడి యొక్క చిత్తం ఏంటంటే, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ కాలంలోనే, ఫర్ ఎగ్జాంపుల్ 50 అయితే 50, 33.5 అయితే 33.5, మరి 950 అయితే 950, 1000 అయితే 1000. సో ఆ కాలంలోనే చనిపోయి సమాధి చేయబడి మరి తిరిగి లేచి పరలోకంలో తండ్రితో పాటు సదాకాలం ఉండాలన్న సదుద్దేశంతో మానవ జాతిని దేవుడు మరి పుట్టిస్తున్నట్టుగా మనము అర్థం చేసుకోవాలి. సో ఈ మాటలన్నింటికి ఆధారంగా ఒక వచనాన్ని మనం చూసుకుందామండి. కీర్తనల గ్రంథంలో 139లో దావీదు గారు ఏం ప్రార్థన చేస్తాడో తండ్రి అయినటువంటి దేవుడికి అనేటువంటి విషయాన్ని మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 139లో ఇలాగా అంటున్నాడు చూడండి, 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో దేవుడు నియమిస్తున్నాడనమాట. దినాలు, నెలలు, సంవత్సరాలు. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపి నా దినములన్నయో నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పవి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపి అంటే తండ్రి నుంచి మనం ఎప్పుడైతే విడి తల్లి గర్భంలో పడతామో అప్పుడే మనకి దినాలు నియమిస్తాడు, అంటే సంవత్సరాలు నియమిస్తాడు. అంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఎన్ని సంవత్సరాలైతే కేటాయిస్తున్నాడో ఆ సంవత్సరాలు మొత్తం మనం కంప్లీట్ చేసుకొని నిండు వృద్ధాప్యంలోకి వచ్చి మంచి ముసలితనంలో చనిపోయి తండ్రి యొద్దకు రావాలన్నది తండ్రి యొక్క ప్రణాళికగా ప్రియులారా మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి నీ కాలానికంటే ముందు నువ్వెలా చనిపోదువు, అలాగ చనిపోకూడదే, అదే దేవుడి యొక్క చిత్తం కాదే అని చెప్పేసి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు తెలియచేస్తున్నట్టుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఓకే, పరిశీలించినటువంటి లేఖనాలను బట్టి అవి బైబిల్ గ్రంథంలో అంటే ఆదికాండం కానించి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఉన్నటువంటి భక్తులు దేవుడు అనుగ్రహించినటువంటి కాలంలో ఖచ్చితంగా ఆ కాలాన్ని కంప్లీట్ చేసుకొని చనిపోయారా, సొలొమోను గారు చెప్పిన ప్రకారంగా, లేకపోతే మధ్యలోనే చనిపోయారా? మధ్యలో చనిపోయినటువంటి వారి గురించి మనం ఆలోచించొద్దు. కానీ ప్రస్తుతానికి మన సబ్జెక్టు ప్రకారంగా దేవుడు అనుగ్రహించినటువంటి సమయాన్ని ఆధారం చేసుకొని ఖచ్చితంగా ఆ సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని చనిపోయినటువంటి వారు, ఆ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే అనేక మంది ఉన్నారండి. వారందరిని గురించి ఈ సమయంలో మనం తెలుసుకోవడానికి సమయం లేదు. కొద్ది మందిని మనకున్నటువంటి సమయంలో మనము తెలుసుకుందాం. ఆ కొద్దిమంది ఎవరంటే, ముందుగా మనము విశ్వాసులకి తండ్రిగా పిలువబడుతున్నటువంటి అబ్రహాము గురించి మనం ఆలోచిద్దామండి. అబ్రహాము గారి దగ్గరికి వెళ్దాం. అబ్రహాము గారి యొక్క మరి జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తే ఆదికాండము 25వ అధ్యాయంలో తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి ఎలాగ రాయిస్తున్నాడో, అబ్రహాము యొక్క జీవిత కాలాన్ని ఎలాగ రాయిస్తున్నాడో మనం చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా చూడాలని, గ్రహించాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. 25వ అధ్యాయము 7వ వచనం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములో 175. ఏంటండి? అబ్రహాము బ్రతికిన సంవత్సరంలో 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై, ఎలాగొచ్చాడండి? నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి నుండి తన పితరుల యొద్దకు చేర్చబడను. ప్రియులారా, అబ్రహాము భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 175 సంవత్సరాలు అని చెప్పేసి అంటున్నాడు. 175 సంవత్సరాలు బ్రతికాడు. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనం ముందు ప్రాణం విడిచి మృతి నుండి పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అబ్రహాము యొక్క జీవితాన్ని, అతని యొక్క ప్రొఫైల్ మనం ఓపెన్ చేస్తే మనకి ఏం అర్థమైందనంటే, అబ్రహాము భూమి మీద 175 సంవత్సరాలు బ్రతికాడు. మధ్య వయసులో చనిపోలేదు. దేవుడు అనుగ్రహించినటువంటి కాలాన్ని ఖచ్చితంగా వాడుకొని
ప్రియులరా, ఆయన చనిపోయి మరి పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అన్నట్టుగా మరి గ్రంథాన్ని మనం స్టడీ చేస్తుంటే మనకి చక్కగా అర్థమైపోతూ ఉంటుంది. ఓకేనండి. ఇది విశ్వాసులకి మరి తండ్రిగా ఉంటున్నటువంటి అబ్రహాము యొక్క పరిస్థితి. ఆ తర్వాత అబ్రహాము యొక్క కుమారుని గురించి మనం ఆలోచిద్దాం. అబ్రహాము యొక్క కుమారుడు ఎవరండి? ఇస్సాక్ గారు. ఇస్సాకు యొక్క చరిత్రను గురించి, అతని యొక్క జీవిత కాలాన్ని మనం పరిశీలన చేస్తే 35వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. ఈ సమయంలో ఆదికాండం 35వ అధ్యాయంలో 28వ వచనం ఇలాగ తెలియజేస్తుంది. 35:28. ఇస్సాకు బ్రతికిన దినములు, జాగ్రత్తగా చూడాలండి, ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి నుండి తన పితరుల యొద్దకు చేర్చబడను. వాట్ ఏ వండర్ఫుల్ స్క్రిప్చర్ అండి. ఇస్సాకును గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు బ్రతికిండట అనంటే 180 సంవత్సరాలు బ్రతికిండు భూమి మీద. వారి నాన్నగారు అబ్రహాం గారు 175, అంటే నాన్నగారి కంటే ఒక 5 years ఎక్కువనే బ్రతికాడు భూమి మీద. మరి ఇస్సాక్ గారు ఏమన్నా మధ్యలో చనిపోయాడా ఏంటి అనంటే ఇక్కడ ఏమంటుందంటే ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై కాలాన్ని నింపుకున్నాడండి. ప్రాణం విడిచి మృతి నుండి తన పితరుల యొద్దకు చేర్చబడాను. అంటే అబ్రహాము యొక్క బాటలనే అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాక్ గారు కూడా ప్రయాణం చేస్తున్నట్టుగా, దేవుడు అనుగ్రహించినటువంటి ఖచ్చితమైనటువంటి సమయంలోనే చనిపోతున్నట్టుగా, చనిపోయినాడు అన్నట్టుగా మనకి లేఖనాలు పరిశీలన చేస్తుంటే మనకి అర్థమవుతుంది. వీరందరూ కూడా చనిపోయి పితరుల యొద్దకు చేర్చబడుతున్నారు. అంటే దేవుడి యొక్క సంకల్పాన్ని మరి గ్రంథంలో గొప్ప గొప్ప వారు అద్భుతంగా మరి నెరవేరుస్తున్నట్టుగా, ఆ కాలాన్ని ఖచ్చితంగా వాడుకుంటున్నట్లుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఓకే. ఆ తర్వాత మరొక వ్యక్తిని గురించి మనము ఈ సమయంలో చూసుకుందామండి. అనేక మంది ఉన్నారు కానీ సమయం కొంచెం ఉంది కనుక మనం కొంచెం స్పీడ్కి వెళ్దాం. ఈ సమయంలో మనము మరి దావీదు గారి గురించి మనం ఆలోచిద్దామండి. దావీదు గారి గురించి మనం పరిశీలన చేయాలంటే మరి దినవృత్తాంతాల గ్రంథంలోనికి ఖచ్చితంగా మనము వెళ్ళవలసినదే. దినవృత్తాంతంలో గ్రంథంలో ప్రియులరా మరి దావీదు యొక్క చరిత్రని తండ్రి దేవుడు 29వ అధ్యాయంలో ఏం తెలియజేస్తుందో చూద్దాం. దావీదు యొక్క బ్రతుకు కాలాన్ని గురించి 29వ అధ్యాయము 26 కనసం చదువుతానండి. దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము మరి 26 కనసం నేను చదువుతున్నాను, మీరు చూడండి. యెషయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలులందరి మీద రాజయ్యుండెను. ఓకేనండి. అతడు ఇశ్రాయేలును ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరమును అతడు ఏలెను. అతడు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములను కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. అతని తర్వాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజైను. ప్రియులారా, ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే మరి దావీదు గారి యొక్క మరణాన్ని గురించి కూడా ఇక్కడ ఏమని తెలియజేస్తుందంటే ఆయన వృద్ధాప్యమునకు వచ్చిన వాడై, అంతే కదండి, నిండు వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి వాడై ఐశ్వర్య ప్రభావం కలిగి మంచి ముసలితనములో మరణమునందెను. అంతేగాని మధ్య వయసులో దేవుడు అతనికి అనుగ్రహించినటువంటి మధ్య వయసులో ఆయన చనిపోయినట్టుగా గ్రంథములో ఎక్కడ కూడా రికార్డ్ చేయబడలేదండి. అబ్రహామును చూసాం, మనము ఇస్సాకును చూసాము, దావీదు గారిని కూడా మనం చూస్తే దావీదు గారు కూడా దేవుడు అనుగ్రహించినటువంటి ఖచ్చితమైనటువంటి సమయంలోనే చనిపోయాడు. నిండు వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి వాడే మరి మృతి నందినట్టుగా మనకి గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. ఈ దావీదు గారి గురించి మళ్ళీ అపోస్తుల కార్యంలో కూడా మనం చూడొచ్చండి. అపోస్తుల కార్యంలోకి మనం వెళ్తే ఆయన చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడో అన్నటువంటి విషయాన్ని మరి ఇక్కడ ఇక్కడ అపోస్తుల కార్యంలో తండ్రి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. చూడండి, అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో ప్రియులారా మరి 35వ వచనం కానించి లేకపోతే 36వ వచనం కానించి నేను చదువుతున్నాను, మీరు చూడండి. దావీదు దేవుని యొక్క సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిను గాని
దేవుడు లేకున్నాడు, కుళ్ళుబట్టలేదు. అంటే దావీదుని గురించి ఇక్కడ అద్భుతంగా సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడి యొక్క సంకల్పానుసారంగా ఆయన సేవ చేసి నిద్రించి పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అని గ్రంథస్థం చేయబడ్డది దేవుని యొక్క కృపను బట్టి. అంటే ఇక్కడ దావీదు కావచ్చు, ఇసాక్ కావచ్చు, అబ్రహాం కావచ్చు, వీరెవరైనా సరే దేవుడు అనుగ్రహించినటువంటి కాలంలోనే వీరు చనిపోతున్నారు అంతే తప్ప మధ్య వయసులో వీరు చనిపోవట్లేదని మనకి లేఖనాలను బట్టి తేటతెల్లమవుతూ ఉంటుంది. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మరి మరొక వ్యక్తిని గురించి మనం చూసుకుందాం. అతను కూడా గొప్పవాడుగా ఆ గ్రంథంలో ఎంచబడ్డాడు. ఆయన ఎవరంటే యోబు గారండి. యోబు గ్రంథాన్ని దయచేసి మీరందరూ ఓపెన్ చేసి చూడండి. 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనం మనం చూసుకున్నామండి. 42:16. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి, అటు తర్వాత అంటే దీనికంటే ముందు ఏం జరిగిందో మరి తెలియదు. అంటే ఆయనకు మళ్ళీ దేవుడు కుమారులను కుమార్తెలు ఇచ్చాడు. మొదట ఆశీర్వదించిన దానికంటే ఎక్కువ ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తున్నాడు ఇక్కడ 16లో. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై, ఎలాగటండి, కాలము నిండినటువంటి వృద్ధుడై మృతి నందెను. కాలాన్ని నింపుకొని, అంటే దేవుడిచ్చినటువంటి కాలాన్ని ఆయన ఖచ్చితంగా కంప్లీట్ చేసుకొని దాన్ని నింపుకొని మృతి నొందినట్టుగా పిల్లరా మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఓకేనండి, రైట్. ఇప్పటి వరకు మనము మరి 4 వ్యక్తుల గురించి మనం పరిశీలన చేసాం. మనకు సమయం లేదు కనుక ఇంతటితో మనం ఆగుదాం. మనం అబ్రహాము గురించి మనం ఆలోచించాం, ఆ తర్వాత ఇస్సాకుని గురించి ఆలోచించాం, ఆ తర్వాత దావీదుని గురించి మనం ఆలోచించాం, యోబు గారిని గురించి కూడా మనం ఆలోచించాం. ఇంకా చాలామంది ఉన్నారండి. యాకోబు గారు కూడా ప్రియులారా దేవుడు అనుగ్రహించినటువంటి మరి సమయంలోనే చనిపోయాడు అన్నట్టుగా కూడా గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటుంది. నిండు వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి వాడై ఆయన గురించి అద్భుతంగా గ్రంథం సెలవిచ్చింది. ఓకే, ఏది అయినప్పటికీ మనం గ్రంథాన్ని పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్తే మనకి ఏమర్థమైందంటే గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు వారు ఎలాగ చనిపోయారంటే దేవుడు వారికి అనుగ్రహించినటువంటి కాలంలోనే ఆ సంవత్సరంలోనే వారు ఖచ్చితంగా వారు చనిపోయి సమాధి చేయబడి ఆ తర్వాత వారి యొక్క పితరుల యొద్దకు చేర్చబడ్డారు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, వారు ఖచ్చితంగా దేవుడి యొక్క సంకల్పానుసారంగా వారు బ్రతికారు, జరిగించారు. దేవుడు అనుగ్రహించినటువంటి కాలమునకు వారు రెస్పెక్ట్ ఇచ్చారు, అలాగే చనిపోయారు. అంతేగాని క్షణిక ఆవేశంతో కానీ సమస్యలు ఉండటాన్ని బట్టే కానీ మన నానా రకాలుగా వారు చనిపోలేదు. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాగ మనం చనిపోయి ఆయన దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటాడు. ఆ కాన్సెప్ట్ దేవుడి యొక్క మనసు ఏంటో వారు గ్రహించారు కనుక అలాగా వారు చనిపోయారు ప్రియులారా. అందుకొరకే మరి సొలొమోను గారు ఏమన్నాడంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 7:17లో అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవెలా చనిపోదువు. నీ కాలానికంటే ముందుగా దేవుడు నీకు కొంత కాలం ఇచ్చాడు కదా, ఒక 70 ఏళ్ళ 80 ఏళ్ళ 100 ఏళ్ళ 120 సంవత్సరాల ఇచ్చాడు. అదే కాలంలో చనిపోవాలి. నువ్వెవరు ముందుగా చనిపోవడానికి? నీకున్న సమస్యలను బట్టి నువ్వెవరు? కిరోసిన్ ఒంటి మీద పోసుకొని నిప్పంటించుకొని చనిపోవడానికి నువ్వెవరివి? మరి ఉరి వేసుకొని చనిపోవడానికి నువ్వెవడివి? గులికల మీద చనిపోవడానికి నువ్వెవరివి? క్షణిక ఆవేశంతో ప్రియులారా చాలామంది చనిపోతూ ఉంటున్నారు. అలా చనిపోకూడదు. నీ కాలానికంటే ముందు ఎలా చనిపోదు నువ్వు క్వశ్చన్ మార్క్ ప్రియులారా. కనుక ఈ కాన్సెప్ట్ ఈ విషయం అర్థం కాక చాలామంది మధ్యలో చనిపోతూ ఉంటున్నారు. నువ్వు చనిపోవటానికి నువ్వు పుట్టావా? నీ అంతటి నువ్వు తయారు చేసుకున్నావా? నువ్వు అనుకోని పుట్టలేదు కనుక మరి చచ్చిపోవడానికి నువ్వెవరివి? నీకు హక్కు లేదు, అవకాశం దేవుడు నీకు ఇవ్వటం లేదు. పుట్టించేవాడు ఆయనే, మరి ప్రాణాన్ని తీసుకునేవాడు కూడా ఆయనే. ఒక తలలో ఎంటుక రాలాలన్నా రాలకుండా అది అక్కడ ఉండాలన్నా తండ్రి కృప ఉండాలని చెప్పేసి అంటున్నాడు. పాతాళానికి పంపుచు అక్కడి నుంచి రప్పించువాడు ఆయనని చెప్పేసి అంటున్నాడు గ్రంథంలో, సామెతల గ్రంథం అలాగే సమూయేలు గ్రంథంలో సెలవిస్తూ ఉంటున్నాడు. కనుక ప్రియులారా మన యొక్క జనన మరణాలన్నీ కూడా ఆయన సంకల్పంలో ఆయన చేతిలో ఉన్నాయి. కాలాలు సమయాలన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. కనుక మనం ఏ కాలంలో చనిపోవాలో అది దేవుడికే తెలుసు. మనం చచ్చిపోయే వరకు కాలం వచ్చేంత వరకు మనం ఆగాలండి. అంతేగాని
మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము చచ్చిపోకూడదు. అందుకొరకే ఒక సందర్భంలో మరి దావీదు గారు కీర్తనల గ్రంథము 102వ అధ్యాయాన్ని రాస్తూ ఆయన ఏమంటున్నాడో మనం చూసుకుందామండి. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుందాం. కీర్తన 102 మరి 24వ వచనం ఇలాగంటుంది, నేను ఇలాగ మనవి చేసి తిని, దావీదు అంటున్నాడు, నా దేవా నా దినముల మధ్యన, అంటే మధ్య వయసులో నన్ను కొనుపోకుము. అంటే కొనిపోయేది దేవుడే, మనంతటా మనం వెళ్ళిపోకూడదు. నేను చనిపోయి దేవుడి దగ్గర పోవాలి అని చాలామంది చచ్చిపోతూ ఉంటారు. ఆ పని నువ్వు చేయకూడదు. ఇక్కడ ఏమంటుందంటే, నా దేవా నా దినముల మధ్యన నన్ను కొనిపోకుము, నీ సంవత్సరములు తరతరములు నాకు ఉండునని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. కాబట్టి దినముల మధ్యలో చచ్చిపోవడానికి ఏమాత్రం కూడా మనము ప్రయత్నం చేయకూడదు. నువ్వెవరు వాడిని చచ్చిపోవడానికి? నీకున్న సమస్యను బట్టి నాశనం కావడానికి నువ్వెవరివి? దేవుడు చంపాలి, దేవుడు తీసుకెళ్ళాలి. ఆయుష్ను ఆయన పోశాడు, ఆయన తీసుకెళ్ళాలి, ఆయన తీయాలి. కనుక మానవుని యొక్క మరణముల పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఎన్నో ఆశలతోటి అద్భుతమైనటువంటి సంకల్పంతో నిన్ను భూమి మీద పుట్టిస్తే దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడు అప్పచెప్పినటువంటి పనులు జరిగించాలి అని భూమి మీద నువ్వు పుట్టించి కొన్ని పనులు అప్పచెప్పితే ఆ పనులు కంప్లీట్ చేయకుండా మధ్యలోనే నువ్వు చచ్చిపోతే దేవుడు ఇష్టపడతాడా? దేవుడు ఏమాత్రం ఇష్టపడ్డాండి. అలాగ చచ్చిపోయేటటువంటి వారి విషయంలో దేవుడు కష్టపడతాడు తప్ప ఏమాత్రం కూడా ఇష్టపడని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనండి. పరిశీలించినటువంటి లేఖన బృందం బట్టి మనకి ఏం అర్థమైందనంటే, మన కాలానికంటే ముందు మనం చనిపోకూడదు ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి మనకు అర్థమైంది. సో మనం ఎప్పుడు చచ్చిపోవాలని చెప్పేసి మనం గ్రహించామంటే, దేవుడు అనుగ్రహించినటువంటి కాలంలోనే ఖచ్చితంగా మనం చనిపోవాలని చెప్పేసి మనకి తెలిసిపోయింది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం పరిశీలించాం. ఇన్ని తెలుసుకొని కూడా, ఇన్ని పరిశీలించి కూడా ఒకవేళ చనిపోయామనుకోండి మధ్యలోనే, అప్పుడు పరిస్థితి ఏంటిది? ఇందులో క్రైస్తవులు కూడా చాలామంది చచ్చిపోతారండి. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా, సత్యాన్ని తెలుసుకున్నటువంటి బిడ్డలు కూడా వారికి ఉన్న సమస్యలను బట్టి మధ్యలోనే చనిపోతూ ఉంటున్నారు. సో ఒకవేళ మధ్యలోనే చనిపోతే పరిస్థితి ఏంటి? ఆ మానవుడి యొక్క ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? దేవుడి దగ్గరికి పోతాయా? ఏమండి, పరదేశికి వెళ్తాయా? పరదేశికి వెళ్ళవు, దేవుడి దగ్గరికి వెళ్ళవు, డైరెక్ట్గా నరకంలోనికి వెళ్ళిపోవాల్సిందేనండి. దేవుడు ఇచ్చినటువంటి సమయంలో చచ్చిపోకుండా మధ్యలో చచ్చిపోతే ఏదో రకంగా మనుషులు చనిపోతున్నారు. అలా చనిపోతే వారి యొక్క ఆత్మలు మాత్రం ఖచ్చితంగా పాతాళ లోకానికి మరి వెళ్ళిపోతాయండి. అంతేగాని పరదేశికి వెళ్ళము, యేసు రెండవ రాకల్లో పరలోకం రావు, ఖచ్చితంగా పాతాళ లోకానికి వెళ్ళిపోతారు వారు. అక్కడ అగ్నిగుండంలో నాశనం అయిపోతారు. ఇది అన్నమాట పరిస్థితి. కాబట్టి కాలము కాని కాలములో ఎట్టి పరిస్థితుల్లో కూడా చచ్చిపోకూడదండి. చూద్దాం, అలాగ మధ్యలో చచ్చిపోయినటువంటి వారు మరి దేవుడి దగ్గరికి వెళ్ళారా? వారు వెళ్ళవలసినటువంటి స్థలంలోకి వెళ్ళారా? లేకపోతే తప్పిపోయి ఎక్కడికైనా వెళ్ళారా అన్న సంగతి మనం చూద్దాం. మనందరికీ తెలుసు, గ్రంథంలో ఇస్కరియోతు యోధా అన్నాడు. ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తుల వారిని మరి నాణ్యములకు, వెండి నాణ్యములకు మరి అమ్ముకున్నట్టుగా, ఆ నాణ్యములతో పొలం కొన్నట్టుగా మనందరికీ తెలుసు. ఆ ఇస్కరియోతు యోధా మనస్తాపానికి గురైపోయి మధ్యలో చనిపోతాడు ఉరిపెట్టుకొని. అతన్ని గురించి గ్రంథం ఏం చెప్తుందో ఈ సమయంలో మనము చూద్దామండి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం అందరూ తీయాలండి. ఇక్కడ మరి ఆ యొక్క యోధాను గురించి పేతురు గారు ఏమంటుండో మనం చూద్దాం. ఉన్నటువంటి దైవజనుడు ఎలాగ మాట్లాడతారో పిల్లలు మనం చూద్దాం. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 18వ వచనం. ఈ యోధ ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతను ప్రేగులన్నయు బయటికి వచ్చెను. ఇది విషయం అండి. యోధ ఏం చేసిండు? ద్రోహం వలన సంపాదించినటువంటి రోకలనిచ్చి ఒక పొలము కొన్నాడు. యేసుక్రీస్తు వారిని అప్పచెప్పితే మీరు నాకేమిస్తారు అని వారితో మాట్లాడుకుని బట్టి వారు ఇది ఇస్తామని తీసుకున్న బట్టి వారి దగ్గర నుంచి తీసుకున్నాడు. రోకలు పొలం కొనుక్కున్నాడు, యేసుక్రీస్తు వారిని అప్పచెప్పాడు. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే, అతను తల కిందుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతడు ప్రేగులన్నీ బయటికి వచ్చాను. ఓకేనండి. అలాగే ఆయన చనిపోయాడు. ఇంకా 25వ వచనం ఏమంటుందంటే,
తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయిండు. తన చోటికి పోవుటకు, తన చోటు ఏంటంటే పరలోకం. చనిపోయిన తర్వాత పరదేశికి వెళ్ళాలి, పరదేశం నుంచి పరలోకం వెళ్ళాలి. ఇది దేవుడు అతనికి అనుగ్రహించినటువంటి కృప. అది ఇప్పుడు ఏం జరిగిందంటే, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకున్న వారిని కనపరచుమనిరి అక్కడ ఉన్నటువంటి వారు. కాబట్టి ప్రియులారా, యోధా మధ్యలో చనిపోవడాన్ని బట్టి ఉరిపెట్టుకొని ఆయన చనిపోవడాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయాడు. అంటే పరలోకం పోవాల్సినటువంటి వాడు, పరదేశికి పోవాల్సినటువంటి వాడు మధ్యలోనే చచ్చిపోవడాన్ని బట్టి తప్పిపోయి మరొక ప్రాంతానికి వెళ్ళంటే పాతాళ లోకానికి వెళ్ళిపోయాడని మనము అర్థం చేసుకోవాలి. ఓకేనండి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, మధ్య వయసులో ఎవరు చచ్చిపోయినా, స్త్రీలే కానీ పురుషులే కానీ, వారికి ఉన్న పరిస్థితులను బట్టి ఎవరు చనిపోయినా కూడా పరదేశికి వెళ్లకుండా, పరలోకానికి వెళ్లకుండా పాతాళ లోకానికి వెళ్తారని చెప్పేసి ప్రియులారా, దేవుడి యొక్క జ్ఞానం వినే ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలని ప్రేమతో మీ అందరికి నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మరొక వ్యక్తిని మనం చూసుకుందామండి. అతియశేలు అని ఒక వ్యక్తి ఉన్నాడు సమూయేలు గ్రంథంలో. 2వ సమూయేలు గ్రంథం వరకు మనం వెళ్దాం. అతను కూడా మరి ఊరు పెట్టుకుంటాడు. మధ్య వయసులోనే అతను కూడా చనిపోతాడు. అతని గురించి మరి గ్రంథం ఏం తెలియజేస్తుందో చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో 23వ వచనంలో అహితోఫేలు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి చెప్తున్నారు. అహితోఫేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకి గంట కట్టి ఎక్కి, 2వ సమూయేలు గ్రంథం 17:23 అండి. గంట కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయెను. జనులు అతని తండ్రి సమాధి యందు అతనిని పాతిపెట్టారు. ఇక్కడ అహితోఫేలు అనేటువంటి వ్యక్తి కూడా మరి పరలోకానికి వెళ్ళవలసిన వ్యక్తి, దేవుని యొక్క కృపను బట్టి ఈ లోకంలో బ్రతికి చనిపోయి, దేవుడు అనుగ్రహించినటువంటి టైంలో చనిపోయి పరదేశికి అక్కడి నుంచి పరలోకానికి వెళ్ళవలసిన వ్యక్తి ఏం చేసిండట, ఉరి పోసుకొని చనిపోయిండట. ఉరి పోసుకొని చనిపోయినటువంటి వ్యక్తి యోధా ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ అహితోఫేలు కూడా ఉరి పెట్టుకుని చనిపోయిందంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే కన్ఫర్మ్డ్గా పాతాళలోకానికి వెళ్ళిపోయాడు అన్నట్టుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, పరిశీలించినటువంటి లేఖనాలను బట్టి మనకేమర్థమవుతుందనంటే, మరి దేవుడు అనుగ్రహించినటువంటి కాలంలో చనిపోయినటువంటి వారి ఆత్మలు మొత్తం పరదేశికి వెళ్తాయి. యేసు 2వ రాకలో పరలోకం వెళ్తారు. అలా కాకుండా మధ్య వయసులోనే, కాలంలోనే పరిస్థితులను బట్టి, మనస్పార్థాలను బట్టి, ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను బట్టి ఒకవేళ ఎవరైనా చనిపోయినా, ఏ విధంగా చనిపోయినా ప్రియులారా, వారి యొక్క దేహం అయితే భూమిలో సమాధి చేయబడుతుంది, కానీ వారి ఆత్మలు మాత్రం డైరెక్ట్గా పాతాళలోకానికి వెళ్ళిపోతాయి. పాతాళలోకానికి వెళ్ళిపోగానే అక్కడ ఎలాగుంటుందంటే పరిస్థితి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి భయంకరమైన మరి పరిస్థితుల్లోకి ప్రియులారా అందరూ కూడా వెళ్ళిపోతారు. ఎవరికి సంభవిస్తుంది ఇదంతా కూడా అంటే, కాలంలో చనిపోయినటువంటి వ్యక్తులకి ఇది సంభవిస్తుంది. సో దీనిని గురించి యోబు గ్రంథము 22వ అధ్యాయంలో తన్నటువంటి దేవుడు మరి ఎలాగ తెలియజేస్తున్న తన దాసుల ద్వారా మనం చూసుకుందామండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం మనం చూసుకుందాం. 22:15 పూర్వము నుండి దుష్టులు అనుసరించినటువంటి మార్గమును నువ్వు అనుసరించదవా? వారు అకాలముగా, అంటే కాలం, అకాలం అంటే సకాలం కాదండి. వారు అకాలముగా అంటే మధ్య వయసుల్ని ఒక్క నిమిషంలోనే నిర్మూలమయ్యిరి. వారి పునాదులు జల ప్రవాహం వల్లే కొట్టుకొని పోయెను. ప్రియులారా, మరి ఆ కాలంలో చచ్చిపోయేటటువంటి వారందరూ కూడా ఒక్క నిమిషంలోనే నిర్మూలమవుతారు అని చెప్పేసి అంటాడు. ఆ కాలంలో చనిపోయేవారు ఒక్క క్షణంలోనే వారు పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. మనిషి చనిపోతే అంతే, వెళ్తే పరదేశికి, వెళ్తే పాతాళ లోకానికి. దేవుడు అనుగ్రహించిన సమయంలో చనిపోతే పరదేశికి, దేవుడు అనుగ్రహించిన సమయం కాకుండా మధ్యలో చచ్చిపోతే
పాతాళ లోకానికి. అటైనా ఒక క్షణమే, ఇటైనా ఒక క్షణమే. కాబట్టి అక్కడికి వెళ్ళినాం అనుకోండి, పాతాళ లోకానికి భయంకరమైన పరిస్థితి అండి. పండ్లు గొరుగుటయు, ఏడుపయు, దుఃఖపడటయు, వేదన, భయంకరమైన శ్రమలు, శోధనలు ఉంటాయి ప్రియులారా ఆ యొక్క పాతాళ లోకంలో. అలాంటి దారుణమైనటువంటి స్థితి, ఆ దౌర్భాగ్యపు స్థితి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనకి రాకూడదని దేవుడు ఏం చేసిండండి? ఏం చేశాడు? సొలొమోను గారి ద్వారా ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం ఏం చెప్పిండండి? 7వ అధ్యాయం 17లో, అధికంగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నువ్వెలా చనిపోదు అని చెప్పేసి అన్నాడండి. ఇంత ఘోరమైన పరిస్థితి మానవ జాతికి సంభవిస్తుంది అన్న సంగతి దేవుడు ముందుగానే గ్రహించేసి, అగ్ని ఆరనటువంటి ప్రాంతంలోకి వెళ్ళిపోతాం, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఘోరంగా నాశనం అయిపోతాం అన్నటువంటి సంగతిని గ్రహించి దేవుడు మనల్ని ప్రేమించి, ప్రేమమయుడు కదండి దేవుడు, కృపామయుడు కదా, అక్కడి నుంచి మనం తప్పింపబడాలంటే ముందు ఆయన జ్ఞానం తెలుసుకోవాలని తెలియజేసేసి ఇక్కడ అంటున్నాడు, నీ కాలమును కంటే ముందుగా నువ్వు ఎలా చనిపోదువు, చచ్చిపోకూడదే, నా కుమారుడా కుమార్తె, నీకు అనుగ్రహించినటువంటి ఆ కాలంలో నువ్వు చనిపోవాలి, నిండు వృద్ధాప్యంలోకి వచ్చి నువ్వు చచ్చిపోవాలి. నువ్వు అలాగే చనిపోయి నా దగ్గర రావాలని నేను కోరుకొని నిన్ను పుట్టిస్తే నువ్వెందుకు నాన్న, నువ్వెందుకు నా కుమార్తె మధ్యలో చచ్చిపోతానని చెప్పేసి దేవుడు బాధపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రేమని కూడా దేవుని బిడ్డలారా, పరిశీలించినటువంటి లేఖనములను బట్టి, దేవుడి యొక్క జ్ఞానాన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ కాలంలోనే చచ్చిపోవాలి. నీ కాలమున కంటే ముందుగా నువ్వు ఎలా చనిపోదువు, మనం ఎలాగ చనిపోదాం, చనిపోకూడదు. సంపావాల్సింది దేవుడు, ప్రాణం తీసుకోవాల్సింది దేవుడు. మనంతటా మనం చచ్చిపోకూడదు, మనంతటా మనం ప్రాణం తీసుకోకూడదు. మీకు అర్థమైందండి? అలాగ మనంతటా మనం చనిపోతే ఖచ్చితంగా పాతాళ లోకమే మనకి గతి, అక్కడ నాశనం అయిపోతాం, ఘోరంగా ఉంటుంది మన పరిస్థితి. కాబట్టి ఆ దౌర్భాగ్య స్థితి మనందరికీ రాకుండా ఉండాలంటే మనం ఏం చేద్దామండి? ఇక నుండి ఏమండి, మనకున్నటువంటి ఆలోచనలు పక్కకు పెట్టేద్దాం. చచ్చిపోతున్నటువంటి ఆలోచనలు ఒకవేళ రావచ్చు, పక్కకు పెట్టేద్దాం. ఇక నుంచి చనిపోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ఛేదించుకుంటూ ముందుకెళ్ళి దేవుడు అనుగ్రహించినటువంటి సమయంలోనే మనం చనిపోదాం. మరి విశ్వాసాలకు తండ్రి అబ్రహాము అలాగా చనిపోయాడు, అతని కుమారుడు ఇస్సాకు అలాగే చనిపోయాడు, యాకోబు అలాగే చనిపోయాడు, దావీదు అలాగే చనిపోయాడు, యోబు గారు కూడా అలాగే చనిపోయాడు. అనేక మంది గ్రంథంలో ఉన్నారు, వారంతా మార్గదర్శకులు. మేము ఎలాగ చనిపోయామో మీరు చూడండి అని చెప్పేసి వారికి నేర్పారు. మనకి యుగాంతం అందున్నటువంటి మనకి బుద్ధి జ్ఞానం కలిగేటొకరికి పిల్లరా అవన్నీ కూడా రాయబడ్డాయి. మనం అందరం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రేమించి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానం మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా విన్నటువంటి మనము మర్చిపోకుండా విన్నదాని ప్రకారంగా మనము ప్రవర్తిద్దాం. అంటే దాని అర్థం ఏంటండి? దేవుడు అనుగ్రహించినటువంటి కాలంలోనే మనము చనిపోదాం, పరదేశికి వెళ్దాం, యేసు 2వ రాకలో పరలోకం వెళ్దాం, తండ్రితో పాటు సదాకాలం ఉందాం, తండ్రి యొక్క చిత్తాన్ని మనము నెరవేర్దాం. అందరికీ వందనాలండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మీ గ్రంథంలో నుంచి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మేము తెలుసుకోగలిగాం. మీకు స్తోత్రంలో నాయన, నీ కాలముని కంటే ముందు నువ్వు ఎలాగ చనిపోదువు అని ఒక ప్రశ్న మా ముందు మీరు ఉంచారు తండ్రి గ్రంథములో. నాయన, దానికి సంబంధించిన జ్ఞానాన్ని అంతా కూడా మాకు బోధించి మా మనోనేత్రలు వెలిగించినందుకు తండ్రి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి కాలంలోనే మీరు చనిపోవాలి, మీ దగ్గరికి రావాలి. మీ బిడ్డలు విన్నారు, మర్చిపోకుండా విన్నదాని ప్రకారంగా ప్రవర్తించడానికి కృప మీ బిడ్డలందరికీ దయచేయమని, మీ బిడ్డలందరినీ దీవించమని యేసుక్రీస్తు వారి యొక్క దయగల నామంలో ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.